హలో అండి మిస్ఎస్ రావు. వైజాగ్లో ఇప్పుడు స్మాల్ అండ్ మీడియం స్కేల్కి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తల సమావేశం జరుగుతుంది. 16 దేశాల నుంచి 44 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 9, 10 అంటే నిన్న ఇవాళ ఈ సదస్సు జరుగుతోంది. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నాడు. ఆయన అసలు ఏం చేయబోతుంది ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో స్మాల్ అండ్ మీడియం స్కేల్కి అనేది ఒక దిశానిర్దేశం చేశారు. 15 అంశాలను తీసుకొని విధానపరమైన నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది స్మాల్ అండ్ మీడియం స్కేల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ప్రోత్సాహం కోసం. ఇప్పటి వరకు 450 కోట్ల రూపాయలు ఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీలకి ప్రోత్సాహం కింద ఇచ్చినట్టు ఆయన ప్రకటించారు ఆ వేదిక మీద. సో రాబోయేటువంటి రోజుల్లో 200 కోట్లతోటి ఫెసిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి స్మాల్ అండ్ మీడియం స్కేల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ని డెవలప్ చేయబోతున్నాము అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ని వాళ్ళకి తెలియజేశారు. ఇదంతా ఎందుకు తెలియజేశారు? 14-15 తారీఖుల్లో సిఐఈ భాగస్వామ్యంతో అత్యంత పెద్ద పారిశ్రామిక సదస్సు వైజాగ్లో జరగబోతుంది. దీనికి ఇప్పటికే లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సన్నాహక సమావేశాలు నిర్వహించి ఆయా దేశాల్లో లండన్ కానీ, దుబాయ్ కానీ, సౌదీ కానీ ఇలాంటి చోట్లకి వెళ్ళి, ఆస్ట్రేలియా కూడా వెళ్ళి అక్కడ ఉండేటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సిఐఐ భాగస్వామ్యంతో జరిగేటువంటి పారిశ్రామిక సదస్సుకు 14-15 తారీఖులో భారీ ఏర్పాట్లు వైజాగ్లో జరుగుతున్నాయి. దానికంటే ముందు స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు అక్కడ పాల్గొన్నారు. రివర్స్ బయర్స్ అండ్ సేల్స్ ఇది కాన్సెప్ట్ ఆ మీటింగ్లో. ఏంటది అని అంటే జనరల్గా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్లో తయారయ్యేటువంటి ఉత్పత్తులు వాటిని మార్కెట్ చేయడం అనేది టఫ్. మార్కెట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఆ కంపెనీలు నష్టపోతూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రోత్సాహాలకి ఎంత ఇచ్చినప్పటికీ కూడా, రాయితీలు ఎంత ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు నష్టపోతున్నారు. అందుకే ఇప్పుడు ఎగుమతులు ఎలా చేయాలి, ఎగుమతులకి అవసరమైన ప్రొడక్ట్ ఏంటి, వీటన్నిటి మీద అక్కడ క్లియర్ కట్గా చాలా అర్థవంతమైనటువంటి చర్చ జరిగింది. కొన్ని కీలకమైన తీర్మానాలు కూడా ఆ వేదిక మీద చేయడం జరిగింది. అయితే దీని ఎక్స్టెన్షన్లో 14-15 తారీఖుల్లో కీలకమైన సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో వీళ్ళ యొక్క ప్రపోజల్స్ కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి కార్పొరేట్ కంపెనీకి అనుగుణంగా యాక్సిలరీ కంపెనీస్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీసే. ఒక కార్పొరేట్ కంపెనీ ఉందని అంటే కేవలం దానివల్ల మొత్తం మార్కెటింగ్ కానీ ఉత్పత్తులు కానీ జరగవు. కార్పొరేట్ కంపెనీ కింద అనేకమైనటువంటి స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీలు ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. పైగా ఎంప్లాయ్మెంట్ కూడా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ వస్తుంది కార్పొరేట్ కంపెనీల కన్నా కూడా. అందుకే ఇప్పుడు పారిశ్రామిక సదస్సు 14-15 తారీఖులో జరిగేటువంటి పారిశ్రామిక సదస్సులో 10 లక్షల కోట్ల విలువైనటువంటి ఒప్పందాలు జరిగిపోతున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు. ఈ 10 లక్షల కోట్ల ఒప్పందాలు యాజ్ ఇట్ ఈస్గా అమలు అయ్యేలా, ల్యాండ్ అయ్యేలా బ్లూ ప్రింట్ని తయారు చేశారు లోకేష్ గారు. దాని ద్వారా 8 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి టాప్ 200 కంపెనీల్లో ఉండేటువంటి ప్రతినిధులు 14-15 తారీఖుల్లో వైజాగ్లో జరిగేటువంటి పారిశ్రామిక సదస్సులో పాల్గొనబోతున్నారు. అక్కడ కీలకమైనటువంటి తీర్మానాలను చేసేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆయా రంగాల్లో ఉండేటువంటి మౌలిక వనరులు ఏంటి, ఎక్కడెక్కడ మీరు పెట్టుబడులు పెట్టచ్చు, ఏ రంగాల్లో పెట్టచ్చు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెడితే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ వేదిక మీద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చింది. ఎకోసిస్టమ్ మొత్తం మారిపోవడానికి సిద్ధం అవుతుంది. అక్కడ 2026 జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్స్ టవర్ని ప్రారంభించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో. అలాగే డ్రోన్ హబ్గా కర్నూలులో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే మిజైల్కి సంబంధించినటువంటి తయారీ సంస్థకి దొనకొండలో పర్మిషన్ ఇస్తున్నారు. భూముల కేటాయింపు కానీ ప్రభుత్వం వైపు నుంచి అవసరమైనటువంటి ఏ అంశాన్నైనా ఇమీడియట్గా చేసి పారిశ్రామికవేత్తలకు ఫ్రెండ్లీగా ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి అక్కడ నిరూపిస్తున్నారు. అందుకే ఇండస్ట్రీస్లు అక్కడికి వస్తూ ఉన్నారు. రీసెంట్గా
తెలంగాణకు రావాల్సినటువంటి కంపెనీ కూడా గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఒకటి, ప్రీమియర్ ఎనర్జీ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి వచ్చింది. దాదాపు 1100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది. అలాగే గూగుల్ డేటా సెంటరు కర్ణాటకకి వెళ్ళాలి, కానీ వైజాగ్ వచ్చింది. ఆ కారణంగా కర్ణాటక మంత్రులు లోకేష్ గారి గురించి ఏమన్నారో మనందరికీ తెలుసు. ఇంకొక వైపు గూగుల్ CEO వైజాగ్ గురించి క్లియర్గా చెప్తున్నారు, ఎకో సిస్టమ్ మొత్తం మారిపోతుంది అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో సమగ్రమైనటువంటి అభివృద్ధి ఎలా జరుగుతాయి, 3 మెగా సిటీల కోసం చంద్రబాబు గారు ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్, అమరావతి, తిరుపతి 3 మెగా సిటీల కోసం ప్లాన్ చేస్తూ ఆ మెగా సిటీల పరిధిలో శాటిలైట్ టౌన్షిప్స్ లాంటివి ఏర్పాటు చేసి రాబోయేటువంటి రోజుల్లో 3 గ్రోత్ ఇంజిన్స్ను తయారు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం. ఆయన దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ప్రతిపాదనలు తయారు చేసుకొని రండి అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కంపెనీ పెట్టాలి, ఆ నియోజకవర్గంలో ఎలాంటి కంపెనీ పెట్టచ్చు, ఏ రంగంలో పెట్టచ్చు అనేది మీరు సూచించండి అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు. ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో లేదంటే ఆ నియోజకవర్గ పరిధిలో అక్కడ ఏ కంపెనీ పెడితే వైబిలిటీ ఉంటుంది అనేది ఒక ప్రపోజల్ కనుక తీసుకొస్తే ఆ ప్రపోజల్కి అనుగుణంగా ఇండస్ట్రీని అక్కడ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఎమ్మెల్యేలందరికీ నియోజకవర్గానికి ఒక కంపెనీ రావాల్సిందేను, ఆ కంపెనీని బేస్ చేసుకొని స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ రావాలి. అప్పుడే ఎంప్లాయ్మెంట్, ఉపాధి అవకాశాలు విస్తృతంగా దొరికేటువంటి అవకాశం ఉంది. ఆ మోడల్లో వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్తున్నారు. ప్రతి ఎమ్మెల్యేకి చెప్పారు, మీ కాన్స్టిట్యున్సీలో ఏ కంపెనీ పెట్టచ్చు, ఏ కంపెనీ పెడితే వైబిలిటీ ఉంది అనేది ముందు ప్రపోజల్స్ ఇస్తే విశాఖ పారిశ్రామిక సదస్సులో ఇండస్ట్రీస్లు వస్తున్నారు కాబట్టి, ఒప్పందాలు జరుగుతున్నాయి కాబట్టి, ఆ ఒప్పందాలు జరిగిన తర్వాత వాళ్ళు పలానా చోట మీరు కంపెనీ పెట్టుకోవచ్చు, అక్కడ వర్క్ ఫోర్స్ ఉంది, అక్కడ మౌలికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి, అలాగే ఆ కంపెనీకి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా, రా మెటీరియల్ కూడా అక్కడే దొరుకుతుంది. ఇలాంటి భరోసా ఇచ్చినప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయి. అందుకే ఎమ్మెల్యేలందరికీ సీరియస్గా అటు లోకేష్ గారు ఇటు చంద్రబాబు గారు చెప్తున్నారు, నియోజకవర్గానికి ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాము కాబట్టి ఆ ప్రాంతంలో ఏం కావాలో మీరే డిసైడ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో మీకు ప్రతి జిల్లాలో 1,00,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకును కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఈ మేరకు కలెక్టర్లకు కొంత సర్క్యులర్లు కూడా వెళ్ళకపోయినప్పటికీ సమాచారం వెళ్ళిందని చెప్పి తెలుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఒకవైపు ఆక్వా, ఇంకొక వైపు హార్టికల్చర్, వ్యవసాయానికి సంబంధించి ఇలా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూనే ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తూ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటర్ లాంటి టెక్నాలజీని, హై ఎండ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని 2029, 2047 దిశగా తీసుకెళ్ళడానికి చంద్రబాబు గారు ప్లాన్ చేస్తున్నారు. అందుకు నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తుంది. మరి ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.